ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. పంకజాసనార్చితం శశాంకశోభితాననం కంకణాదిదివ్యభూషణాంకితం వరప్రదం కుంకుమాంకితో రసం శశంఖచక్రనందకం వెంకటేశమిందిరాపదాంకితం భజామహే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి దివ్యానుగ్రహ విశేషంతో ఇతిహాసాల్లోకెల్లా పెద్దది, గొప్పది, పుణ్యప్రదమైనది అయిన మహాభారత గ్రంథంలో అరణ్య పర్వని మనం నిత్యము కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అరణ్య పర్వ ధర్మాన్ని తెలియజేసేదే కాక పుణ్యాన్ని ఆర్జించడానికి ఎన్ని ఉపాయములు ఉన్నాయో అన్నిటినీ కూడా తెలియజేసేటటువంటి పర్వ. అందుకే సమస్త జ్ఞానాన్ని కూడా ప్రసాదించేటటువంటిది అయినందువలన దీనికి జ్ఞానప్రద పర్వ అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అటువంటి జ్ఞానప్రద పర్వ ఆరంభమే మహానుభావులైనటువంటి పాండవుల కష్టంతో ఆరంభమవుతుంది. ఆ కష్టం తొలగడానికి మహాత్ముల యొక్క ఉపదేశం, ఆ పైన ఆ ఉపదేశాన్ని అనుసరించి పాండవుల ఉపాసన, ఆ పైన వారి యొక్క జీవనాన్ని మొత్తాన్ని కూడా ధార్మికమైనటువంటి బుద్ధితో గడపడం, ఆ పైన తమకున్నటువంటి కష్టాన్ని తొలగించుకోవడం కోసమని చెప్పి ఎన్ని ఉపాయములు ఉన్నాయో ఆ ఉపాయములని అన్నిటినీ కూడా ఆయా మహర్షుల వద్ద దగ్గర నుంచి తెలుసుకుంటూ ఆ ఉపాయములని అనుసరించి వారి ఉపదేశములన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ తమ జీవితంలో ఉన్నటువంటి కష్టములని దూరం చేసుకుని వారు అఖండమైనటువంటి రాజ్యలక్ష్మిని అలాగే సమస్తమైనటువంటి కోరికల్ని కూడా పొంది ఉన్నారు. ఈ అరణ్య పర్వ అయిన తర్వాత మనకి కథలో తెలిసేటటువంటిది ఆ పాండవులు పొందినటువంటిది చివరికి ఉత్తమమైనటువంటి రాజ్యలక్ష్మే. అలాగే కష్ట దూరీకరణం, ఇష్ట ప్రాప్తి అనేటువంటివి రెండూ కూడా ఈ అరణ్య పర్వ వల్ల సిద్ధించినవి కాబట్టి పవిత్రమైనటువంటిది ఈ అరణ్య పర్వ. కష్టముల్ని తొలగించేటటువంటిది ఈ అరణ్య పర్వ. ఆర్తుడైనటువంటి వాడికి అవసరమైనటువంటిది ఈ అరణ్య పర్వ అని మహాత్ములు చెప్తూ ఉంటారు. అంతటి పవిత్రమైన ఈ అరణ్య పర్వని స్వామివారి దగ్గర కూర్చుని మనందరం కూడా అందరి పవిత్రమైనటువంటి పుణ్యతీర్థ మహాత్మ్యాన్ని తెలిపేటటువంటి తీర్థయాత్రా పర్వని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలో భాగంగా ఈనాడు పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో కథాశ్రవణంలోకి మనందరం కూడా ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాజ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం
సర్వారిష్టనివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 83తమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతస్త్వౌషణ సంగచ్ఛేత్ త్రిషు లోకేషు విశ్రుతం యత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయశ్చ తపోధనాః కార్తికేయశ్చ భగవాన్ త్రిసంధ్యం కిల భారత సాన్నిధ్యమకరోన్నిత్యం భార్గవ ప్రియకామ్యయా కపాలమోచనం తీర్థం సర్వపాప ప్రమోచనం తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర సర్వపాపైః ప్రముచ్యతే. నిన్న సారస్వతంత తే లోకం గమిష్యంతి న సంశయః ఏవముక్త్వా మహాదేవః తత్రైవాంతరధీయత అని సాక్షాత్తుగా శివుడు ప్రత్యక్షమై సారస్వత తీర్థ మహాత్మ్యాన్ని కూడా చెప్పారు అంటూ ఒక చిన్న కథని కూడా మనం విన్నాం. ఇక ఆ పైన ఈనాడు మళ్ళీ పులస్త్యుల వారు చెప్తూ ఉన్నటువంటి తీర్థ వైభవాల్ని మనం వినబోతూ ఉన్నాం. ఇందులో తతః ఔషనసం గచ్ఛేత్ అన్నారు. అంటే ఔషనస తీర్థానికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. సారస్వత తీర్థం నుంచి ఔషనస తీర్థానికి వెళ్తూ ఉండాలి. ఇక యత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయశ్చ తపోధనాః, బ్రహ్మ ఋషులు దేవతలు వీళ్ళంతా కూడా తపస్సుతో ఆ ఔషనస తీర్థంలో ఉంటూ ఉంటారట. అక్కడే కార్తికేయశ్చ భగవాన్ 3 సంధ్యాకాలముల యందు, అంటే ప్రాతఃసంధ్యాకాలం, మధ్యాహ్నకాలం, సాయం సంధ్యాకాలం అని చెప్పి సంధౌభవ సంధ్య అంటాం. అంటే రాత్రికి పగటికి, పగటి కాలానికి రాత్రి కాలానికి ఏదైతే సంధికాలం ఉన్నదో, అంటే ప్రాతకాలంలో సూర్యుడు ఇంకా ఉదయించడు, నక్షత్రములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి, మొత్తం వెలుగు వస్తుంది, అది ప్రాతఃసంధ్యాకాలం. ఇక సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తాడు, పూర్తిగా నక్షత్రములు రావు. ఆ పశ్చిమ దిక్కులో కొంత లోహితత్వం అంటే ఎర్రనితనం కూడా ఉంటూ ఉంటుంది, మనకి కనిపిస్తుంది. అటువంటి కాలం ఏదైతే ఉందో అది సాయం సంధ్యాకాలం. ఇక మధ్యాహ్నకాలం అనేటటువంటిది ఖచ్చితంగా ఏదైతే ప్రాతకాలంలో ఉన్నటువంటి సమయంలో మధ్య భాగం ఉన్నదో ఆ సమయాన్ని మధ్యాహ్నకాలము అని అంటూ ఉంటాం. అంటే 6ంటికి సూర్యోదయం అనుకోండి, 6ంటికి సూర్యాస్తమయం అవుతూ ఉంటే అప్పుడు 12 గంటలు పగటి కాలం ఉన్నట్లు. అందులో మధ్య భాగం ఏదైతే ఉన్నదో 12 గంటల్లో దాన్ని మధ్యాహ్నకాలము అని అంటూ ఉంటాం సంధ్యకి. అటువంటి 3 సమయాల్లో కూడా కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి శుక్రుని కొరకు అక్కడ వేచి చూస్తూ ఉంటాడట, ఆయనతోనే ఉంటూ ఉంటాడట. అలాగే అటువంటి పవిత్రమైన క్షేత్రంలో దేవతలు ఋషులు అందరూ కూడా ఉండేటటువంటి క్షేత్రంలో స్నానం చేయడం వల్ల సమస్తమైనటువంటి పాపాలు పోతాయి అని చెప్పారు. అక్కడే
కపాలమోచనం తీర్థం సర్వపాప ప్రమోచనం. కపాలమోచన తీర్థం అనే తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేసినట్లయితే అన్ని పాపములు కూడా తొలగిపోతాయి అని చెప్పారు. ఇక అక్కడి నుంచి అగ్నితీర్థంతో గచ్చేత్ తత్ర స్నాత్వా నరర్షభ అగ్నిలోకమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్. అగ్నితీర్థం అనే తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసినట్లయితే అగ్నిలోకాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే తన వంశాన్ని కూడా ఉద్ధరించుకున్నటువంటి వాడవుతాడు అని చెప్పారు. ఆ పైన విశ్వామిత్రస్య తత్రైవ తీర్థం భరత సత్తమ తత్ర స్నాత్వా నశ్రేష్ఠ బ్రాహ్మణ్యమధిగచ్చతి. అక్కడే విశ్వామిత్ర తీర్థం అనేటటువంటి తీర్థం కూడా ఉన్నది. అందు స్నానం చేసినట్లయితే ఉత్తమ జన్మ పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన బ్రహ్మయోనిం సమాసాద్య శుచి ప్రయతమానస తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర బ్రహ్మలోకం ప్రపద్యతే పునాత్యా సప్తమం చైవ కులం నాస్త్యత్ర సంశయః అంటూ బ్రహ్మయోని తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. అక్కడికి వెళ్ళినట్లయితే ఆ బ్రహ్మయోని తీర్థంలో స్నానం చేసినట్లయితే ఇక దాన జపాదులన్నీ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్లుగా అవన్నీ కూడా చేసినట్లయితే బ్రహ్మలోకాన్ని చేరుతూ ఉండడమే కాక తన వంశంలో ఉన్నటువంటి 7 తరాల వాళ్ళని కూడా, అంటే తనతో పాటుగా తను, అలాగే తండ్రి, తాత, ముత్తాత, ఆ పైన ఇంకో 3, అంటే ముత్తాత గారి తండ్రి, తాత, ముత్తాతలు మొత్తం కలిపి 7 అవుతారు. లేపభాజశ్చతుర్థాద్యా పిత్రాద్యా పిండభాగిన పిండద సప్తమస్తేషాం సాపిండ్యం సాప్తపౌరుషం అంటుంది ధర్మశాస్త్రం. అలా ఆ 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్తపురుషులు అని చెప్పి అంటూ ఉంటుంది శాస్త్రం. ఆ అందరినీ కూడా 7 పురుషాంతరాలని కూడా అతను ఉద్ధరించినటువంటి వాడు, తరింపజేసినటువంటి వాడు అవుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన తతో గచ్చేతరాచేంద్ర తీర్థం త్రైలోక్య విశ్రుతం పృథూదకమితి ఖ్యాతం కార్తికేయస్య వై నృప తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః. ఆ పైన కార్తికేయుడి నివాసమైనటువంటి అనగా సుబ్రహ్మణ్య స్వామి వారి నివాసమైనటువంటి పృథూదక తీర్థం అనే తీర్థానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేసి పితృదేవతలకి అలాగే దేవతలకి కూడా తర్పణ అర్చనాదులు చేసుకున్నట్లయితే ఆ దేవత అనుగ్రహంతో అతను ఉత్తమ గతిని పొందుతాడు అని చెప్పి, ఇంకా ఆ పృథూదక తీర్థంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్తూ ఉన్నారు. అజ్ఞానాజ్ఞానతో వాపి స్త్రియా వా పురుషేణ వా యత్కించిత్ అశుభం కర్మ కృతం మానుషబుద్ధిన తత్సర్వం నశ్యతే తత్ర స్నాతమాత్రస్య భారత అశ్వమేధ ఫలం చాస్య స్వర్గలోకం చ గచ్చతి. అజ్ఞానాత్ జ్ఞానతో వాపి, తెలిసి కానీ తెలియక కానీ, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, ఇష్టంతో కానీ లేక అనుకోకుండా కానీ అంటూ, స్త్రియా వా పురుషేణ వా, స్త్రీతో కానీ లేక పురుషుడితో కానీ, యత్కించిత్ అశుభం కర్మ, ఏదైతే పాపకర్మ చేయబడి ఉన్నదో, అశుభకర్మ అనగా పాపకర్మ అని చెప్పాలి. అటువంటి పాపకర్మ చేసినట్లయితే ఆ పాపకర్మ సర్వం నశ్యతే తత్ర, సమస్తము కూడా అక్కడ నశించిపోతూ ఉన్నది స్నాన దానాదులు చేయడం వల్ల. అలాగే అశ్వమేధ బలంచాస్య స్వర్గలోకం చ గచ్చతి. అలా ఆ పృథూదక తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తికి అశ్వమేధ ఫలం చేసినటువంటి పుణ్యం కూడా, అశ్వమేధయాగ ఫలం అతను పొందుతూ ఉన్నాడు, అతనికి కలుగుతోంది. స్వర్గలోకం చ గచ్చతి అంటూ స్వర్గలోకానికి కూడా అతను వెళ్తూ ఉన్నాడు. నియమంతో, అలాగే నియతమైనటువంటి బుద్ధితోటి, సత్సంకల్పంతో, శుచిగా ఉండి లఘ్వాహారంతో తీర్థయాత్రలు చేస్తూ పరమ విశ్వాసంతో అక్కడ ఉన్నటువంటి దేవతార్చన చేస్తూ ఆ నీటిని పరమ పవిత్రమైనటువంటి జలముగా భావించి దేవతల్ని అర్చించి పితృదేవతా సమర్చనం కూడా పూర్తి చేసుకున్నటువంటి వాడికి ఎంతో కష్టపడితే కానీ సాధ్యం కానటువంటి మహాయజ్ఞముల యొక్క ఫలితము, అలాగే ఎంతో కష్టసాధ్యమైనటువంటి ఆ స్వర్గలోకవాసము, ఈ రెండూ కూడా కలుగుతాయి అంటూ తీర్థయాత్రా పర్వలోని
తీర్థ మహాత్మ్యాన్ని చెప్తూ చక్కగా పులస్త్యుల వారు భీష్ముల వారికి చెప్పినటువంటి వాక్యాల్ని ఇక్కడ ధర్మరాజుకి తెలియజేస్తూ ఉన్నారు నారద మహర్షి. ఇంకా అంటున్నారు, పుణ్యమాహుః కురుక్షేత్రం కురుక్షేత్రాత్ సరస్వతీ సరస్వత్యాశ్చ తీర్థాని తీర్థేభ్యశ్చ పృథూదకం ఉత్తమం సర్వతీర్థానాం యస్త్యజేదాత్మనస్తనుం పృథూదకే జప్యపరః నైవశ్వో మరణం తపేత్. ఇక ఈ కురుక్షేత్రం అనేటటువంటి తీర్థం అన్ని తీర్థాల్లోకెల్లా పవిత్రమైనటువంటి తీర్థం అని ఇతపూర్వం మనం చెప్పుకున్నాం. అది పవిత్రమైందే. అయితే సరస్వతీ తీర్థం అనేది కురుక్షేత్రం కంటే కూడా గొప్పది. ఇప్పుడు సరస్వతీ తీర్థాన్ని మించినటువంటి తీర్థాలు ఏమన్నా ఉన్నాయా అంటే తీర్థేభ్యశ్చ, ఈ ఏవైతే నదులు మనం చెప్పుకున్నామో అవన్నీ పరమ పవిత్రమైనటువంటివి అన్నారు. నదుల కంటే పవిత్రమైంది ఏదండి అంటే తీర్థేభ్యశ్చ పృథూదకం. ఈ పృథూదకం అనేటటువంటి తీర్థం అన్నిటికంటే కూడా పరమ పవిత్రమైనటువంటిది అని చెప్తూ ఉత్తమం సర్వతీర్థానాం యస్త్యజేత్ ఆత్మనస్తనం. ఆ పృథూదక తీర్థంలో నిత్యము జపం చేస్తూ అక్కడే శేష జీవితాన్ని గడుపుతూ ఎవరైతే ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారో అటువంటి వాడికి ఇక పైన మృత్యుభయం లేదయ్యా అని చెప్పారు. ఆ పైన గీతం సనత్కుమారేణ వ్యాసేన చ మహాత్మన ఏవం సనియతం రాజన్ అభిగచ్చేత్ పృథూదకం పృథూదకాత్తీర్థతమం నాణ్యత్తీర్థం కురుద్వః తన్మేధ్యం తత్పవిత్రం చ పావనం చ సంశయః తత్ర స్నాత్వా దివం యాంతి ఏపి పాపకృతో నరాః పృథూదకే నరశ్రేష్ఠ ఏవమాహుర్మనీషిణః. ఇక ఈ పృథూదకం అనేటటువంటిది అన్ని తీర్థాల కంటే కురుక్షేత్రం, కురుక్షేత్రం కంటే సరస్వతీ తీర్థం, సరస్వతీ తీర్థం కంటే నదుల కంటే పృథూదకం అనేటటువంటి విషయం, పృథూదకం పరమ పవిత్రమనేటటువంటి విషయం ఇదంతా సనత్కుమారుల వారు అలాగే వ్యాసుల వారు ఇద్దరూ కూడా సత్యము అని చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నటువంటి మాట. అంత పవిత్రమైంది ఈ పృథూదకం. ఇక పృథూదకా తీర్థతమం, పృథూదకంతో సమానమైన లేక దానికంటే గొప్పదైనటువంటి తీర్థం ఇంకొకటి లేదు. అది పవిత్రం పావనంచ, అది అత్యంత పవిత్రమైనటువంటిది, పావనమైనటువంటిది, మేధ్యమైనటువంటిది. మేధ్యం అంటే మంగళకరమైనటువంటిది, పవిత్రమైంది అని అర్థం చెప్పుకోవాలి. అలాంటిది అని చెప్తూ ఇక మానవులు ఆ పృథూదక తీర్థంలో స్నానం చేసినట్లయితే సాక్షాత్తుగా స్వర్గానికి వెళ్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు, విద్వాంసులు. అంత గొప్పది అని చెప్పి పృథూదక తీర్థ మహాత్మ్యాన్ని ప్రతిపాదించిన తర్వాత మధుస్రవం చ తత్రైవ తీర్థం భరత సత్తమ తత్ర స్నాత్వా నరో రాజన్ గోసహస్రఫలం లభేత్ తతో గచ్చేత రాజేంద్ర తీర్థం మేధ్యం యథాక్రమం సరస్వత్యరుణాయాశ్చ సంగమం లోక విశ్రుతం రాత్రోపోషిత స్నాత్వా ముచ్యతే బ్రహ్మహత్యయా అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతి మానవః ఆ సప్తమంకులం చైవ పునాతి భరతర్షభ అంటూ ఆ పైన మధుస్రవం అనేటటువంటి తీర్థం అక్కడే ఉన్నది. ఆ తీర్థాన్ని సేవించినట్లయితే సహస్ర గోదాన ఫలాన్ని అతను పొందుతూ ఉన్నాడు అని చెప్పి ఆ మధుస్రవంలో స్నానం చేసిన తరువాత సరస్వతి అరుణ అనేటువంటి రెండు నదులు ఉన్నాయి. ఆ రెండు నదులు కలిసేటటువంటి సంగమం ఏ ప్రదేశమైతే ఉన్నదో అక్కడికి వెళ్ళాలి. అది ఒక ప్రసిద్ధ తీర్థము అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రోపోషిత స్నాత్వ 3 రాత్రులు అక్కడ ఉపవాసముండి స్నానం చేస్తూ ఎవరైతే గడుపుతారో అటువంటి వారు ముచ్యతే బ్రహ్మహత్యయా, బ్రహ్మహత్యా పాతకం, పంచమహాపాతకాల్లో మొట్టమొదటి పాతకం బ్రహ్మహత్యా పాతకం అంటాం. బ్రహ్మహత్య, స్వర్ణస్థేయం, గురువంగనాగమనం అంటూ ఇట్లా
చెప్పినటువంటి పంచమహాపాతకాలు అనేటువంటి ఉన్నాయి. అలాగే అపేయపానం, చివరిది ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో పాపాత్ములు వాళ్ళతో కలిసి సంచరించడం. ఇలా 5 పాపాలు చెప్పారు. వాటిల్లో బ్రహ్మహత్యా పాతకం అనేది ఈ క్షేత్రంలో ఉండడం వలన సరస్వతి అరుణ నదుల సంగమం ఎక్కడైతే జరుగుతోందో అక్కడ స్నానదానాదులు చేస్తూ 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడ నివసించినట్లయితే పోతూ ఉన్నది అని చెప్పి, అలాగే అగ్నిష్టోమ అతిరాత్రములు అనేటటువంటి 2 యాగములు చేసినటువంటి ఫలం, అలాగే తనతో పాటుగా తన ముందర ఉన్నటువంటి వారందరితో కలుపుకొని 7 తరాలని ఉద్ధరించినటువంటి పుణ్యం ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పారు. ఆ పైన అర్ధకీలంచ తత్రైవ తీర్థం కురుకులోద్వహ విప్రాణాం అనుకంపార్థం దర్భిణా నిర్మితం పుర వ్రతోపనయనాభ్యాంచాప్యుపవాసేన వాప్యుత క్రియామంత్రైశ్చ సంయుక్త బ్రాహ్మణస్యాన్న సంశయ క్రియామంత్రవిహీనోపి తత్ర స్నాత్వా నరర్షభ చీర్ణవ్రతో భవేద్విద్వాన్ దృష్టమే తత్పురాతనై. అక్కడే అర్ధకీల తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. అక్కడ విప్రోత్తముల యందు అనుగ్రహం కలిగి పూర్వకాలంలో దర్భి అనేటటువంటి మహాత్ముడు ఆ తీర్థాన్ని ఏర్పాటు చేశాడట. అక్కడ వ్రతం కానీ ఉపనయనం కానీ ఉపవాసం కానీ ఏం చేసినా సరే అతను ఉత్తమమైనటువంటి జన్మని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక అక్కడ ఉపవాసం చేసేటప్పుడు, అక్కడ స్నానదానాదులు చేసేటప్పుడు క్రియా పరిజ్ఞానం కానీ మంత్ర పరిజ్ఞానం కానీ ఏమీ లేకుండా, అంటే అస్మిన్ తీర్థే ప్రాతస్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవడం, అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసుకుని ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేతు ధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః ఇత్యాది మంత్రములన్నీ చెప్తూ ఏదైతే స్నాన విధానం చెప్పబడి ఉన్నదో ఆ పరిజ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాడైనా సరే అక్కడికి వెళ్ళి ఆ తీర్థంలో భక్తితో విశ్వాసంతో ఒక్కసారి మునిగి లేచినంత మాత్రముననే ఆ వ్యక్తి విద్వాంసుడవుతాడు. చీర్ణవ్రతో భవేద్ విద్వాన్ దృష్టమే తత్పురాతనై. పూర్వం ఎవరెవరైతే ఆ తీర్థంలో అట్లా స్నానాలు చేశారో వాళ్ళంతా విద్వాంసులయ్యారు. కాబట్టి అంతటి మహాత్మ్యం ఈ తీర్థంలో అర్ధకీల తీర్థం అనేటటువంటి తీర్థంలో ఉన్నది అని చెప్పి తీర్థ మహాత్మ్యాన్ని చక్కగా తెలియజేశారు. ఆ పైన అక్కడ సముద్రాశ్చాభిజత్వార సమానీతాశ్చ దర్భిణ తేషు స్నాతో నరశ్రేష్ఠ న దుర్గతిమవాప్నుయాత్ ఫలాని గోసహస్రాణాం చతుర్ణాం విందతే చ సా. ఇక ఆ అర్ధకీల తీర్థం దగ్గరికే దర్భుడు అనేటటువంటి దర్భిముని అని చెప్పుకున్నాం. ఆ దర్భిముని 4 సముద్రాల యొక్క పాయల్ని కూడా తీసుకొచ్చారట అక్కడికి. అంటే ఆ 4 సముద్రముల నుంచి వచ్చేటటువంటి నీరు ఆ అర్ధకీల తీర్థంలో కలిసేట్టుగా ఏర్పాటు చేశారట. కాబట్టి అక్కడ స్నానం చేసినట్లయితే దుర్గతి పొందడు. అలాగే 4000 గోవుల దానాన్ని చేసినటువంటి ఫలాన్ని కూడా మానవుడు పొందుతూ ఉన్నాడు అని చెప్పి అర్ధకీల క్షేత్ర మహాత్మ్యాన్ని చక్కగా పులస్త్య మహర్షి తెలియజేశారు. ఆ పైన ఇక అక్కడి నుంచి బయలుదేరి సహస్రక తీర్థాలకి వెళ్ళాలి అంటూ ఆ తీర్థక్షేత్ర మహాత్మ్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో మనం ఆ తీర్థక్షేత్రముల మహాత్మ్యాన్ని వాటి పవిత్రత్వాన్ని చక్కగా తెలుసుకుందాం. ఈనాటి శ్లోకముల్ని భక్తితో పారాయణ చేస్తూ ఈ తీర్థముల యొక్క పేర్లను విన్నందువల్ల కలిగేటటువంటి పుణ్యానికి మనందరినీ కూడా అర్హుల్ని చేయమని శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తీర్థయాత్ర మహాత్మ్యం అనేటటువంటి పర్వంలో ఒక్కొక్క తీర్థ ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా
మనం మహాభారత అంతర్గత వనపర్వంలో 83వ అధ్యాయంలో 135వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతః ఔషనసం గచ్చేత్ త్రిషు లోకేషు విశ్రుతం యత్ర బ్రహ్మాదయః దేవాః ఋషయశ్చ తపోధనాః కార్తికేయశ్చ భగవాన్ త్రిసంధ్యం కిల భారత సాన్నిధ్యం అకరోత్ నిత్యం భార్గవ ప్రియకామ్యయా కపాలమోచనం తీర్థం సర్వపాప ప్రమోచనం తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర సర్వపాపైః ప్రముచ్యతే అగ్నితీర్థం తతో గచ్చేత్ తత్ర స్నాత్వా నరర్షభ అగ్నిలోకం అవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ విశ్వామిత్రస్య తత్రైవ తీర్థం భరతసత్తమా తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ బ్రాహ్మణ్యం అధిగచ్చతి బ్రహ్మయోనిం సమాసాద్య శుచిః ప్రయతమానసః తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర బ్రహ్మలోకం ప్రపద్యతే పునాతి ఆసప్తమం చైవ కులన్నాస్తి అత్ర సంశయః తతో గచ్చేత రాజేంద్ర తీర్థం త్రైలోక్య విశ్రుతం పృథూదకం ఇతి ఖ్యాతం కార్తికేయస్య వై నృపా తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః అజ్ఞానాత్ జ్ఞానతో వాపి స్త్రిజా వా పురుషేణ వా యత్కించిత్ అశుభం కర్మ కృతం మానుష బుద్ధినా తత్సర్వం నశ్యతే తత్ర స్నాతమాత్రస్య భారత అశ్వమేధ ఫలం చాస్య స్వర్గలోకం చ గచ్చతి పుణ్యమాహుః కురుక్షేత్రం కురుక్షేత్రాత్ సరస్వతీ సరస్వత్యాశ్చ తీర్థాని తీర్థేభ్యశ్చ పృథూదకం ఉత్తమం సర్వతీర్థానాం యస్యజేత్ ఆత్మనస్తనుం పృథూదకే జప్యపరః నైవశ్వో మరణం తపేత్ గీతం సనత్కుమారేణ
వ్యాసేన చ వ్యాసేన చ మహాత్మనా మహాత్మనా ఏవం ఏవం సనియతం సనిలతం రాజన్ రాజన్ అభిగచ్చేత్ అభిగచ్చేత్ పృథూదకం పృథూదకం పృథూదకాత్ పృథూదకాత్ తీర్థతమం తీర్థతమం నాణ్యతీర్థం నాణ్యతీర్థం కురుద్వః కురుత్వః తన్మేధ్యం మేధ్యం తత్పవిత్రం చ పవిత్రం చ పావనం చ పావనం చ న సంశయః సంశయః తత్ర స్నాత్వా తత్ర స్వాత్వా దివం యాంతి దివం యాంతి ఏపి ఏపి పాపకృతో నరాః పాపకృతో నరా పృథూదకే పృథూదకే నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ ఏవమాహుః ఏవమాహుః మనీషిరః మనీషిరః మధుస్రవం చ మధుస్రవం చ తత్రైవ తత్రైవ తీర్థం తీర్థం భరతసత్తమా భరతసప్తమ తత్ర స్నాత్వా తత్ర స్నాత్వా నరో రాజన్ నరో రాజన్ గోసహస్రఫలం గోసహస్రఫలం లభేత్ లభేత్ తతో గచ్చేత తతో గచ్చేత రాజేంద్ర రాజేంద్ర తీర్థం తీర్థం మేధ్యం మేధ్యం యథాక్రమం యథాక్రమం సరస్వతి సరస్వతి అరుణాయాశ్చ అరుణాయాశ్చ సంగమం సంగమం లోకవిశ్రుతం లోకశ్రుతం త్రిరాత్ర త్రిగాత్ర ఉపోషితః పోషితః స్నాత్వా స్నాత్వా ముచ్యతే ముచ్యతే బ్రహ్మహత్యజా బ్రహ్మహత్యః అగ్నిష్టోమా అగ్నిష్టోమ అతిరాత్రాభ్యాం అతిరాత్రాభ్యాం ఫలం విందతి ఫలం వింధ్యతి మానవః మానవః ఆసప్తమం ఆసప్తమం కులం చైవ కులం చైవ పునాతి పునాతి భరతర్షభ భరతర్షభ అర్ధకీలం చ అర్ధకీలం చ తత్రైవ తత్రైవ తీర్థం తీర్థం కురుకులోద్వః గురుకులోత్వః విప్రాణాం విప్రాణాం అనుకంపార్థం అనుకంపార్థ దర్భిణా దర్భిణా నిర్మితం పురా నిర్మితం పురా వ్రత వ్రత ఉపనయనాభ్యాం ఉపనయనాభ్యాం చాపి చాపి ఉపవాసేన ఉపవాసేన వాప్యుత వాప్యుత క్రియామంత్రైశ్చ మంత్రైశ్చ సంయుక్తః సంయుక్తః బ్రాహ్మణః బ్రాహ్మణః స్యాన్న సంశయః సంశయః క్రియా క్రియా మంత్రవిహీనః మంత్రవిహీనః అపి అపి తత్ర స్నాత్వా తత్ర స్నాత్వా నరర్షభ హర్షభ చీర్ణవ్రతః వ్రతః భవేత్ భవేత్ విద్వాన్ విద్వాన్ దృష్టమేతత్ దృష్టమేతతే పురాతనైః పురాతనైః సముద్రాశ్చాపి సముద్రాశ్చాపి చత్వారః చత్వారః సమానీతాశ్చ సమానీతాశ్చ దర్భిణా దర్భిణా తేషు తేషు స్నాతః స్నాతః నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ న దుర్గతిం న దుర్గతిం అవాప్నుయాత్ అవాప్నుయాత్ ఫలాని ఫలాని గోసహస్రాణాం గోసహస్రాణాం చతుర్ణాం చతుర్ణాం విందతే చ సహ విందశేషసః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా మనం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో
न भूतो न भविष्यति वेंकटेश समो देवो न भूतो न भविष्यति శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధిమర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద స్త్రీ పుం రూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషసాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోకుల నందన ఆపదముక్కలవాడ నాగరక్షక గోవింద 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 గోకుల నందన ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. సప్తాచలాధీశుడైన శ్రీనివాస పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
श्रियः कान्ताय कल्याणनिधगेर्धगेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।